హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఎంతో సింపుల్ అండ్ క్విక్‌గా అయిపోయే బగారా రైస్‌ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. నేను చెప్పే కొలతలతో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక కుక్కర్‌లోకి కొద్దిగా ఆయిల్ అలాగే కొద్దిగా గీనైతే యాడ్ చేసుకోండి. 2 మిక్స్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బావుంటుంది. అలాగే అందులోకి మనం మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. బిర్యానీకి ఏమేమైతే యూజ్ చేస్తామో చెక్క, పట్టా, లవంగా, స్టార్, అనాస్ పువ్వు అన్నీ వేసుకున్న తర్వాత ఆకుని కూడా వేసుకొని ఒక్కసారి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని కూడా మధ్యలో కట్ చేసుకొని వేసుకోండి మీ కారానికి సరిపడా. అండ్ అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయ్యి పింక్ కలర్‌లో వచ్చే వరకు మీడియం ఫ్లేమ్‌లోనే మొత్తం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 4, 5 రెమ్మలు కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాడకుండా, అడుగు అంటకుండా కలబెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న రైస్‌కి తగినంత సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోండి. నేనైతే 1 కప్ రైస్ తీసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీ ఒక 2 మెంబర్స్‌కైతే సరిపోతుంది. 250 గ్రామ్స్ రైస్ అయితే ఉంటుంది. నేను ముందుగా వాష్ చేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్‌నైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. బాస్మతి రైస్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలబెట్టుకోండి. రైస్ అనేది విరగకుండా ఒకసారి మొత్తం కలబెట్టుకుంటే ఎక్స్‌ట్రా ఏమైనా వాటర్ ఉంటే మొత్తం ఆవిరైపోతుంది. చూసారు కదా! ఇలా బాగా కలబెట్టుకున్న తర్వాత లాస్ట్‌లో మనం మన ఫ్లేవర్‌కి తగ్గట్టు పుదీనా అండ్ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాస్మతి రైస్ కాబట్టి నేను 1 కప్ రైస్ తీసుకున్నాను. 1 ½ కప్ వాటర్‌నైతే యాడ్ చేస్తున్నాను. మీరు తీసుకున్న రైస్‌కి తగ్గట్టు వాటర్‌నైతే యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఎంతో టేస్టీ అండ్ బగారా రైస్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా! వాటర్ ఏసి కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ అయితే రానిచ్చుకోండి. ఎంతో పొడి పొడిగా ఫ్లేవర్‌ఫుల్‌గా బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకా రెసిపీస్ కావాలి అంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.